మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ 5వ వార్డు అభ్యర్థి గరిసె రవీందర్ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి. ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈ సందర్భంగా మాజీ వైస్ చైర్మన్ పూడేటి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో మోసపూరిత హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఈ వార్డులో డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, వీధి దీపాలు, పెన్షన్లు అన్ని తమ ప్రభుత్వంలోనే చేశామని, మా పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థి గరిసె రవీందర్ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి, నేను ఉండి వార్డును మరింత అభివృద్ధి చేస్తానని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు పాల్గొన్నారు. లైట్ ఉండేనా లేకుండే ఆయన నాలుగు కూడా కట్టిపిస్తా, ఇల్లు కూడా ఇప్పిస్తా, అందరికి కారు గుర్తు కూడా వెళ్ళిపోయాడు. కారు గుర్తుకు వేసుకోవచ్చు కదా, కారు గుర్తు కొట్టేసి గెలిపేయు. రోడ్ అయిందా మనకు? రోడ్ అయిందా? లైట్లు పెట్టినామా? అంతా నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు వస్తున్నాయి ఓకే కదా, తప్పకుండా కారు గుర్తు కొట్టేయాలి. పెద్ద పేపర్ కారు గుర్తు కొట్టేయాలి. అభివృద్ధి జరగాలంటే కారు గుర్తు కొట్టేయండి. నాయకత్వంలో మనం పనిచేసుకుందాం. వాడలో లక్షెట్టిపేట మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. లక్షెట్టిపేట మున్సిపాలిటీ ఏర్పడి 6 సంవత్సరాల క్రితం ఆనాడు మరి మున్సిపల్ చైర్మన్గా నల్మస్ కాంతయ్య గారిని, వైస్ చైర్మన్గా పొడేటి శ్రీనివాస్ గౌడ్గా, ఈ 5వ వార్డులో కౌన్సిలర్గా గెలిపించినటువంటి ఓటర్ మహాశయులందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, గతంలో 6 సంవత్సరాల క్రితం ఎన్నికలలో మరి ఇక్కడ నేను పోటీ చేసినప్పుడు ఇక్కడ చాలా సమస్యలు నా దృష్టికి వచ్చినాయి. ఆ సమస్యలన్నింటి పరిష్కరిస్తే తప్పకుండా నేను గెలిపిస్తామని చెప్పేసి ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నాకు తెలపడం, తద్వారా వారి హామీలను నేను నెరవేరుస్తానని చెప్పినాక తర్వాత వాళ్ళు లక్షెట్టిపేట మున్సిపాలిటీలోనే అత్యధిక మెజార్టీతో నన్ను 5వ వార్డు నుంచి గెలిపించి మరి వైస్ చైర్మన్ అవ్వడానికి వాళ్ళందరూ కూడా నాకు తోడ్పాటు అందించినారు. అదేవిధంగా వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా లక్షెట్టిపేట మున్సిపాలిటీలోనే 5వ వార్డులో అభివృద్ధి అంటే ఏంటిది, అభివృద్ధి యొక్క అర్థం ఏంటిది అనే విధంగా ఇక్కడ ప్రతి వార్డులో సీసీ రోడ్ కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, మంచినీటి సౌకర్యం కానివ్వండి, అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పాలంటే లక్షెట్టిపేటలోనే మున్సిపాలిటీలో 5వ వార్డులో ఉన్నటువంటి వీకర్ సెక్షన్లో దాదాపు అక్కడ 300-400 కుటుంబాల జీవనం ఉంటాయి. గతంలో అక్కడ ఒక లైట్ ఎక్కడ లేకుండా ఉండేది. ఎప్పుడో పండగకి ఎర్ర బల్బు పెడితే మళ్ళీ పండగకి ఎర్ర బల్బు పెట్టేటువంటి రోజులు. అక్కడ మంచినీటి సౌకర్యం లేకుండే, బోర్వెల్స్ కొట్టి పాపం వాళ్ళు రాత్రి నీళ్లు కావాలంటే 4 గంటలు రాత్రి లేచి బోర్వెల్ కొట్టుకున్నటువంటి సందర్భంగా మరి మిషన్ భగీరథ ఒక ట్యాంక్ ఎక్కడ కట్టించి 2 పూటల నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వానికి మాకు దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆ సందర్భంలో ఈ రోజు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఇక్కడ మరి 5వ వార్డు ఎస్సీ రిజర్వేషన్ కావడంతో మిత్రుడు గరిసె రవీందర్ గారిని ఇక్కడ మా బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ప్రకటించినాం. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా అభ్యర్థి గెలుపుకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి గతంలో మేము ఏదైతే ఏ విధంగా అభివృద్ధి చేశామో, ప్రజలకు అందుబాటులో ఉన్నామో, ప్రజల యొక్క సుఖ సంతోషాల్లో పాల్పంచుకున్నామో, మరి రాబోయే రోజుల్లో కన్నా అంతకన్నా ఎక్కువ కూడా రవిని గెలిపించినట్టయితే రవికి అండగా నేను, మీ అందరికీ అండగా మరి నా జీవితకాలం కూడా ఇక్కడ అండగా ఉంటానని చెప్పేసి నా యొక్క ఓటర్ మహాశయులకు చెప్పడం, మరి ఆ ఓటర్ మహాశయులందరూ కూడా ఏకముఖ కంఠంతో, ముక్త కంఠంతో తప్పకుండా కారు గుర్తుకు ఓటేస్తా అని చెప్పి ప్రకటించిన సందర్భంగా వారందరికీ కూడా మరోసారి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏదైతే రేపు 11వ తారీఖు నాడు జరిగేటువంటి ఎన్నికల్లో మరి అందరూ ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ మహాశయులు కానివ్వండి, లక్షెట్టిపేటలోని అన్ని వార్డులలో అందరూ కానివ్వండి, తప్పకుండా కారు గుర్తుకు ఓటు వేసి మరి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించినట్టయితే లక్షెట్టిపేటను మరొకసారి అభివృద్ధిలో తీసుకుపోయే దిశగా కృషి చేస్తామని చెప్పేసి, ఎందుకంటే లక్షెట్టిపేటకు ఇలా వేరే పార్టీ అది వారు ఉన్నారు, మరి వాళ్ళు ఇక్కడ కనీసము ప్రభుత్వ రిజర్వేషన్ ఏదైతే కల్పించిందో వారికి అవకాశం ఇవ్వకుండా ఒక చదువుకోలేనటువంటి వాళ్ళను, ఒక మహిళను తీసుకొచ్చి చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడం, మళ్ళీ వైస్ చైర్మన్ కూడా ఇటుకాలుగా ప్రకటించడం, ఇక్కడ లక్షెట్టిపేటను ఒక అనాథం చేయాలని చెప్పేసి ఇక్కడ కనీసం ఒక బాధ్యత అయిన వ్యక్తులను కూడా పెట్టకుండా ఎవరిని పడితే వారికి సీట్లు ఇచ్చిందో, మరి లక్షెట్టిపేట ప్రజలందరూ కూడా గమనించి మరి ఎవరైతే మీకు బాధ్యతాయుతంగా ఉంటారో, ఎవరైతే మీకు అందుబాటులో ఉంటారో, రేపు ఏదైనా సమస్య వచ్చినా పరిష్కారానికి ఎవరు కృషి చేస్తారని చెప్పేసి ఆలోచించి అందరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో లక్షెట్టిపేట అభివృద్ధిని కోరుకొని అందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే. గరిసె రవీందర్, నేను డిగ్రీ చదివి ఉన్నాను. మరి 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీలో నిలిచాను. బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి కాంటాక్ట్ చేస్తున్నాను. మరి ప్రజల సేవలో, ప్రజలకు సేవ భావంతో అంకితంగా పని చేయాలనుకుంటున్నాను. గతంలో కూడా చేశాను, మరి ఇప్పుడు కూడా చేయాలనుకుంటున్నాను. కనుక ప్రజలందరూ మరి చదువుకున్న వ్యక్తిని నన్ను మరి ఎన్నుకొని మా కారు గుర్తుకు ఓటు వేసి
మీరు గెలిపించాలని కోరుకుంటున్నాను. మరి 5వ వార్డులో అభివృద్ధి అంటేనే పొడేటి సీనన్న అంటేనే అభివృద్ధి చేయలేదని ఏదో ఒక కాకి అరిచింది. ఆ కాకి అరిచినంత మాత్రం అభివృద్ధి అనేది కనబడకుండా పోదు. మీరు అభివృద్ధి జరిగిందో లేదో ప్రజలారా ఒక్కసారి 5వ వార్డుకి వచ్చి చూడండి. వీకర్ సెక్షన్ కానీ, అర్బన్ కాలనీ కానీ, ఇందిరా కాలనీ కానీ రోడ్లు వేసింది ఎవరు? కరెంటు స్తంభాలు పెట్టింది ఎవరు? కరెంటు పోళ్లకు బుగ్గలు వెలిగించింది ఎవరు? నీరు వచ్చింది ఎవరి వల్ల? మిషన్ భగీరథ నీరు. అంటే ఈ విధంగా ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ పొడేటి సీనన్న ప్రజలకు అండగా ఉంటూ 5వ వార్డును పూర్తిగా దత్తత తీసుకుని అభివృద్ధి ప్రదంలో నడిపించడం జరిగింది. కనుక పొడేటి సీనన్న అనుచరునిగా నాకు బీఆర్ఎస్ తరపు నుంచి ఒక టికెట్ వ్యూహం రావడం జరిగింది. కనుక అందరూ కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించినట్టయితే ప్రజాసేవలో మీ ముందు ఉంటానని మీకు ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని వేడుకుంటాను, ప్రాధేయపడుతున్నాను. మరి మీరు అందరూ కనుకరించి కారు గుర్తుకు ఓటేసి మీకు సేవ చేయించుకోవాలని కోరుకుంటున్నా, ప్రాధేయపడుతున్నా. ఒకసారి అందరూ ర్యాలీకి రండి.